నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ బాల్కొండ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి పలు ప్రతిపాదనలపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాల్కొండ పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మెప్మా ఆర్పీలు తలపెట్టిన చలో హైదరాబాద్ ను భగ్నం చేసిన పోలీసులు ఆర్పీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు అమ్దాపూర్ గ్రామంలో ఘనంగా అగ్గుస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కోటార్మూర్లో రోడ్డు ప్రమాదం టీ త్రాగడానికి కారులో వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ రాజుగంధి హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గడిచిన 5 ఏళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయకట్టు పరిధిలోని 10 జిల్లాలలో ప్రతి ఏడాది సగటున 12.5 లక్షల ఎకరాలకు సాగు జలాలు అందించగలిగామని తెలిపారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న సాగు, తాగునీటి వివరాలు, ఎస్ఆర్ఎస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను మంత్రి చర్చించి అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం తీరుతెన్నులపై ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టవలసిన పనుల గురించి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత, చేవెళ్ల 21 ప్యాకేజీ అసంతృప్తి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి భీమ్గల్ వివాహానికి వెళ్లి కోటార్మూర్లో టీ త్రాగి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టి పల్టీలు కొట్టిందని, కారులో ఉన్న 3గురికి గాయాలు కాగా ఒకరి తలకు బలమైన దెబ్బ తగిలి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం చేకూరుస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 112 టీఎంసీల నీటి విలువ కెపాసిటీ కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే నీటిపారుదల శాఖలు 700 మంది ఏఈలను కొత్తగా నియమించామని, 1800 మంది లష్కర్లను పురుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. మరో 1300 పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాశామని తెలిపారు. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ ప్రజలకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుకు మేలు చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలంలోని అందాపూర్ గ్రామంలో అగ్గుస్వామి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు దేవతా ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. అగ్గుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన మరియు సమీక్ష సమావేశానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మరియు టూరిజం శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం మరియు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు 2021 మరియు 21A ప్రాజెక్టు ద్వారా 5,800 కోట్లతో మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు. బాల్కొండ నియోజకవర్గం 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 1,14,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గం 6,000 ఎకరాలు ఇప్పటికే దాదాపు 3,300 కోట్లు ఖర్చు పెట్టి 60% పనులు పూర్తయినవి. మిగతా పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇవ్వవలసిందిగా మంత్రిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. స్వాగతం చెప్పడం జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 2021-21A నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని కొద్దిగా టైం తీసుకొని 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి, ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా 1,15,000 ఎకరాలు, మరి వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో 80,000, అట్లనే ఒక 29,000 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 5,000 ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది రిక్వెస్ట్ చేస్తాం, మేము తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 చిల్లర ఎకరాలు దాంతో వస్తుంది. బాల్కొండ, చిట్టాపూరు, శ్రీరాంపూరు మా బాల్కొండ నియోజకవర్గంలో, ఫత్తేపూరు, సుర్బిరియాల్కి ఆర్మూర్ నియోజకవర్గంలో దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు. 17 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్ 12 కిలోమీటర్లు, ఈ 30 కిలోమీటర్లు చేసుకోగలిగితే ఆ చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా నీళ్లు చివరి చెరువు మట్టి తీసుకుపోవచ్చు అని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా ఆయన ఒప్పుకున్నారు, చేపిస్తానని చెప్పినారు. మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని నేడు తలపెట్టిన చలో హైదరాబాద్ దృష్ట్యా ఆర్మూర్ పట్టణ ఆర్పీలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలు అరుణ, కోశాధికారి మహిపాల్ మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, చాలని వేతనాలతో జీవితాలు కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోగా జీతాలను సైతం చెల్లించకపోవడం సరికాదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని, బకాయిలో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అరెస్టైన వారిలో యూనియన్ కార్యదర్శి కమల, అన్నపూర్ణ, కల్పన తదితరులున్నారు. కానీ తర్వాత మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. కనీసం మాకు మా తినడానికి తిండికి కూడా మాకు కష్టంగా ఉంది. ఇన్ని పండుగలు వచ్చినా కూడా మేము మా పిల్లలతో మేము ఏం చేసినాము గుర్తింపు లేదు మాకు. కాబట్టి మమ్మల్ని గుర్తించి దయచేసి మాకు సాలరీలు నెలకు మా అకౌంట్లో వచ్చేటట్టు చూడండి. ఈరోజు మా కడుపు బాధకు మేము వెళ్తామని వెళ్ళినాము. ప్రొద్దున 2 గంటలకు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఎంత బాధతో ఎంత కష్టమైనా మేము వెళ్ళినా కానీ మమ్మల్ని మిడిల్లోనే మామిడిపల్లి చౌరస్తా దగ్గర ఒక వెహికల్, ఒకటేమో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వెహికల్, ఇవి 2 ఆపేసి మమ్మల్ని 4 గంటలకు తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మాకు గత 9 నెలలుగా సాలరీ రావట్లేదు. ఈ 9 నెలలు అంటే మెయిన్గా వినాయక చవితి, దసరా, దీపావళి మెయిన్ పండుగలు వచ్చినాయి. మేము పండుగలు ఎలా జరుపుకోవాలి, మా ఇంట్లో మా అద్దెలు ఎలా కట్టుకోవాలి, మా కుటుంబాలు ఎలా గడవాలి అన్న ఉద్దేశంతో ఒకసారి ఎండీ ఆఫీస్ని కలిసి మెమోరాండం ఇచ్చి ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మా యొక్క విన్నపం మన్నించి మా సాలరీలు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. గత 9 నెలల నుంచి సాలరీలు రాకపోవడం వల్ల హైదరాబాద్లోని మా ఎండీ ఆఫీస్ ముట్టడి చేసి ఒక మెమోరాండం ఇద్దామన్న ఉద్దేశంతోనే మేము బయటకు రావడం జరిగింది. మా సాలరీలు నెలకు మా అకౌంట్లకు వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శనకు 2వ ప్రత్యేక బస్సును ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, ప్రజలు ఆర్టీసీ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సూపరింటెండెంట్, అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని శ్రీమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొట్టూరు అశోక్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సమస్యలపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజుకు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో కుక్కలు, కోతులు, దోమల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని, ఇరుకు రోడ్లలో వాహనాలు వెళ్లడం కష్టంగా మారిందని, అధికారులు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లేని ఎడల ఆర్మూర్ సమస్యలపై ముఖ్యమంత్రి, గవర్నర్కు ఫిర్యాదులు చేస్తానని అన్నారు. ఇది రియల్ ఫ్యాక్ట్. ప్రెస్ వాళ్ళు వచ్చినా, మీడియా వాళ్ళు వచ్చినా, మాట్లాడడం వచ్చినా, పెద్ద మనుషులు వచ్చినా కూర్చొని 4 కుర్చీలు లేవు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి ఇంకోటి ఏంటంటే ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద, కోతుల బెడద అది ఎప్పుడూ సమస్య ఉంది. ఇంకా సమస్య పెరుగుతుంది కనుక దాన్ని కూడా నిర్మూలన చేయాలి. కలెక్టర్ గారు కూడా ఆర్మూర్ మున్సిపల్ పైన స్పందించాలి తక్షణమే. మరి లేకుంటే నేను పైన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఆర్మూర్ సమస్య పట్ల. ఈ నైతిక విలువలు, మా సామాజిక బాధ్యత అందరిపైన ఉండాలి, సామాజిక అందరికీ ఉండాలి. మరి దీన్ని అందరూ కూడా గమనించి ప్రజలు కానీ, అధికారులు కానీ, కార్పొరేటర్లు కానీ ప్రతి సమస్యపై మన డ్యూటీ ఏంది అని నిర్వర్తించాలి. మన నగరాన్ని సుందరకరణ నగరాన్ని చేయాలని విజ్ఞప్తి చేస్తూ సమస్యలన్నీ పరిష్కరించాలని. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్లో బస్సులు రావడం లేదు, అక్కడ కూడా ఓల్డ్ బిల్డింగ్ ఉంది, దాన్ని కూడా డిస్మెంట్ చేయాలి అని చెప్పి కోరుతూ కమిషనర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఫ్రూట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల పండ్లను పాఠశాలకు తీసుకొచ్చి ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులకు పండ్ల యొక్క ప్రాముఖ్యత, పండ్లలో ఉండే విటమిన్స్ తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 16, 17వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ధర్నా దృష్ట్యా మధ్యాహ్న భోజనాన్ని అందించడం సాధ్యం కాదని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సభ్యులు ఆర్మూర్ ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, గ్యాస్ సబ్సిడీ అందించాలని, ప్రభుత్వమే సరుకులు సరఫరా చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేసి
డ్రెస్ కోడ్ అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 16, 17వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా దృష్ట్యా పాఠశాలలో 2 రోజులు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం వీలు కాదని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. పురుగుల బియ్యాన్ని కూడా వాటన్నింటినీ మొత్తం శుభ్రంగా కడిగి ఇవాళ అట్లాంటి పురుగులు రాకుండా ఈరోజు పిల్లలకు వండి పెడతా ఉన్నారు. అయినా వీళ్ళ మీద ఇంకా అనేక రకాలుగా ఈరోజు లేనిపోని ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వేధింపులు మానుకోవాలి. మిగతా ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమస్యను రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మా కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు అంటే 16వ తారీఖున జరిగే ధర్నా కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి. రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజస్థాన్ ముఖ్యమంత్రితో పలు మంత్రులను సైతం కలిశారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్ట్, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో 2వ దశతో పాటు హైదరాబాద్, వరంగల్లో సీవరేజ్, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. మొత్తం 1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ అనుమతి ఇవ్వలేదు. దక్షిణ భాగానికి అనుమతి రాలేదు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కుల వంటివి అభివృద్ధి చెందుతాయి. 34,367.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్ఆర్ఆర్ను 2 వైపులా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట, నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట, మియాపూర్ టు పటాన్చర్, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కిలోమీటర్ల నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 వాటాతో చేపట్టేందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలన్నారు. పుష్ప 2 సినీ హీరో అల్లు అర్జున్పై నాంపల్లి పోలీసులు ఓ మహిళ మృతికి పరోక్షంగా అయ్యాడని నేడు ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పు అనంతరం అల్లు అర్జున్ రిమాండ్పై స్పష్టత వచ్చింది. ఒకవేళ హైకోర్టు అల్లు అర్జున్ కు అనుకూలంగా తీర్పునిస్తే ఆయనకు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ రద్దవుతుంది. ఈ నెల 27 వరకు అల్లు అర్జున్ కు రిమాండ్లో ఉండాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఊరట కలిగింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని నేడు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహంపై ఆంక్షలు పెట్టి దాన్ని తీసివేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమన్నారు ఎమ్మెల్సీ కవిత. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని కాంగ్రెస్ వాదమని విమర్శించారు.
వీరు ముమ్మాటికి కాంగ్రెస్ వాదులే తప్ప తెలంగాణ వాదులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారని, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ కూడా బతుకమ్మ ఆడారన్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని ఆరోపించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జరిగే లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో న్యాయమూర్తి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 13 బెంచ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకుల రుణాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరు వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే గృహహింస, మెయింటెనెన్స్ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే నూతన పరిష్కార వేదిక అత్యుత్తమమని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న అన్ని రకాల కేసులకు శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ అవార్డులు జారీ చేస్తామని, పై కోర్టుల్లో అప్పీలుకు వీలు ఉండదని తెలిపారు. లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు పౌర సమాజం సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో జరిగిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని విశిష్ట పూజలు చేశారు. నగరంలోని హమల్వాడిలో గల అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. కొండ స్వరాజ్ క్రాంతి స్వామి ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ అయ్యప్ప దీక్షలు పెద్ద మొత్తంలో కొనసాగుతున్నాయన్నారు. ఏడాదికేడాది అయ్యప్ప దీక్షల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి పలు ప్రతిపాదనలపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాల్కొండ పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మెప్మా ఆర్పీలు తలపెట్టిన చలో హైదరాబాద్ ను భగ్నం చేసిన పోలీసులు. ఆర్పీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. అమ్దాపూర్ గ్రామంలో ఘనంగా అగ్గుస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కోటార్మూర్లో రోడ్డు ప్రమాదం. టీ త్రాగడానికి కారులో వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.